ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్నకు జోహార్ జోహార్ జోహార్. ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్నకు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి మీటింగ్ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం. అట్లాగే గౌరవనీయులు మన అన్నగారు కన్నీరు రామేశ్వరరావు సార్ గారిని సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సంవత్సరంలో తూప్రాన్ గ్రామంలో ఒక యుద్ధ అది దశ దిశలా వ్యాపించి దేశాన్ని పాటతో ఐక్యం చేసినటువంటి మహానుభావుడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. వారు సృష్టించని, వారు పాల్గొనని, వారు స్ఫూర్తినివ్వని ఉద్యమం లేదంటే అది అతిశయోక్తి కాదు. అట్లా తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు ప్రజా పౌర హక్కుల విషయంలో నక్సల్బరీ ఉద్యమంలో అనేక చోట్ల తానున్నాడు. తన పాట ఉన్నది. మహాకవి దాశరథి పేర్కొన్నట్లుగా నా గీతావళి ఇందాక ప్రయాణం బాగుందో అందాక ఈ భూగోళమున కగ్గిపెట్టదా అన్నట్లుగా ప్రజాయుద్ధ గద్దరన్న గారు తన యొక్క పాటను తూటాలను ఎదిరించైనా అనేక దశల వ్యాపింపజేసి చైతన్యాన్ని విత్తినటువంటి పాట గొంతుక గద్దరన్న. మరి గద్దరన్నకు 98లో వారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు మంజీర రచయితల సంఘం ద్వారా మరి ఇదే సిద్దిపేట పట్టణంలో ర్యాలీగా మరి సిద్ధారెడ్డి సార్ గారి సమక్షంలో తీయడం జరిగింది. అట్లాగే అనేక విషయాల్లో గద్దర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి వెళ్తున్నటువంటి ప్రజా సంఘాలతో మంజీర రచయితల సంఘం ఉంటూనే ఉన్నది. కాబట్టి ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న గారి పాట నేడు నాడు ఏనాడైనా మనందరికీ స్ఫూర్తిదాయకం. మరి వారు ఇచ్చినటువంటి ప్రతి పాట ఒక ఆణిముత్యం, ప్రతి పాట ఒక గొప్పనైనటువంటి చైతన్యం, గొప్పనైనటువంటి పదునైనటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి పాటను మనకు అందించారు. ఆ పాటలో ప్రతీకలు ఉంటాయి, ఆ పాటలో ఉదాహరణలు ఉంటాయి, ఉపమానాలు ఉంటాయి, ఉపమేయాలు ఉంటాయి. ఏది కొలిచిన వారికి, ఏది తలిచిన వారికి, ఏది తూచిన వారికి అది తప్పకుండా దొరుకుతుంది. అలాంటి గద్దరన్న మన ఉమ్మడి జిల్లాలో జన్మించడం, మన ఉమ్మడి జిల్లా నుంచి అనేక చోట్ల దశ దిశలా వ్యాపించాడు. మొదటి పాట ఆపుర రిక్షోడా, రిక్ష అంటే నేను వస్తా అనేటువంటి పాట ద్వారా మరి ఆయన తన యొక్క పాటల ప్రస్థానాన్ని ప్రారంభించి మా భూమి సినిమాలో మరి బండెనక బండి కట్టి ఏ బండి వస్తావు కొడుకో నైజాము సర్కారోడు అనేటువంటి బండి ఆగిరి రాసినటువంటి పాట ద్వారా సినిమాలను కూడా సుస్థిరం చేసుకొని మరి అండర్ గ్రౌండ్ లోను అదేవిధంగా ప్రజల కోసం తన జీవితం అంతా బలిపెట్టి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. అన్ని తిరిగిన తర్వాత చివరికి బుల్లెట్ కంటే బ్యాలెటే గొప్పదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటలో వచ్చాడు. ఆ పాటలోనే ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పీఠిక మీద ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రమాణం చేయిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగినటువంటి ఒక గొప్ప రాజ్యాంగవాదిగా మిగిలిపోయాడు. అదేవిధంగా తన వెన్నులో ఉన్నటువంటి తూట ఎంత గాయపరిచినా, ఎంత బాధపరిచినా చివరి దాకా పాటతోనే జీవించాడు. అదేవిధంగా తను చనిపోయే ముందే తన పాటను ఈ గోసి గొంగడి ఎవరెత్తుకుంటారు, నా పాటను ఎవరు తీసుకుపోతారు అన్నారు. ఆ తీసుకుపోయే వారమే ప్రజల
కల్పించినటువంటి గౌరవనీయులు సభాధ్యక్షులు పాపే సార్ గారు, మరి అదేవిధంగా గురువులు సిద్ధారెడ్డి సార్ గారు, దేశపాల్ సార్ గారు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సూర్యకిరణ్ అన్నకు, గద్దర్ ఫౌండేషన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా జై